హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. నేను ఇంట్లో బెండకాయ చారు ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. ఒకసారి చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక 1 స్పూన్ అల్లం పేస్ట్, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఇలా కలుపుతూ 1 నిమిషం పాటు మగ్గించుకోవాలండి. నేను ముందు బెండకాయలని వాష్ చేసేసి కట్ చేసి పెట్టుకున్నానండి. చారుకి కదా బెండకాయలని కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకొని ఇలా బెండకాయలని అయితే 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. బెండకాయలు ఇలా కొంచెం మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. 1 స్పూను సాల్ట్ వేసుకోవాలి. నేను ముందు చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ చింతపండు రసం 1 కప్పు వేసుకోవాలి. 1 కప్పు చింతపండు రసం వేసుకున్నాం కదండి. 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. 1 కప్పులోకి 1 స్పూన్ శనగపిండి వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకొని వేసుకోవాలండి. బెండకాయ చారు చాలా చిక్కగా వస్తుందండి. చాలా వరకు అందరు ఇలానే చేస్తారు కదండి. ఇలా బెండకాయ చారుని అయితే మసాలా పెట్టుకోవాలండి. ఇలా కొద్దిసేపు మసిలిన తర్వాత కొంచెం గరం మసాలా కానీ ధనియాల పౌడర్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. బెండకాయ చారు అయితే చాలా ఈజీగా చేసేయచ్చు. తప్పకుండా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.